మనిషి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లోకి బలవుతారో ఎవరికీ తెలియదు. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని మీరందరికీ కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. అయితే ప్రస్తుతం విశాల్ పరిస్థితి కూడా అలాగే ఉంది అని అందరూ అంటున్నారు. అండ్ రీసెంట్గా మదగజరాజు అనే ఒక చిత్రానికి ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ కూడా ప్రస్తుతానికి విశాల్ ఉన్న పరిస్థితిని చూపించాలనే నా ప్రయత్నం చేసే ఈ వీడియో అని చెప్పుకోవచ్చు. మదగజరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం జరిగింది మన విశాల్. అయితే నార్మల్గా అయితే విశాల్ని 8 ప్యాక్తో అద్భుతమైనటువంటి స్టైల్తో 6 అడుగుల కటౌట్తో అభిమానులు చాలా ఆనందంగా చూడ్డానికి, ఆయన మాట్లాడడానికి, వినటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ సడన్గా విశాల్ని ఒక డిసీజ్ ఉన్నటువంటి వ్యక్తిగా, తను మాట్లాడే పరిస్థితి కూడా సరిగ్గా లేని పరిస్థితిగా చూసేసరికి అభిమానులకు ఏం జరుగుతుందో ఒక క్షణం అర్థం కాలేదు అని చెప్పాలి. అయితే ఇటీవల జరిగినటువంటి ఒక ఫైట్ సీక్వెన్స్లో తన మెదడుకి, తన కళ్ళకి ఒక తీవ్రమైనటువంటి దెబ్బ తగలడంతో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితిలో విశాల్కి ఇలా ఒక అరుదైన వ్యాధి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి ట్రీట్మెంట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది ఇప్పటి వరకు కూడా ప్రశ్నార్థకంగానే మారిపోయినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితులు ఇది కొత్త కాదు విశాల్ ఆరోగ్యానికి అని చెప్పినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. పందెంకోడి 2 ఒక ఫైట్ సీక్వెన్స్ చేసేటప్పుడు కూడా తాను డూప్ లేకుండా చేసే సీక్వెన్స్లో తన తలకు ఆ సమయంలో కూడా దెబ్బ తగిలింది అని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి విశాల్ ఆరోగ్యం మాత్రం బాగానే ఉంది. కానీ బాగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటివి ఎప్పుడు ఎలా అవుతాయో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి విశాల్ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి 49 సంవత్సరాల వయసులో ఉన్న విశాల్ ఇప్పటికీ ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టే తన పర్సనల్ జీవితాన్ని కూడా పక్కన పెట్టేసి తన ఆరోగ్యం వైపు మాత్రమే చూస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇటీవల మదగజరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమానులకి దర్శనమిచ్చిన విశాల్ తన ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగే సమయంలో తను మైక్ పట్టుకుని మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు అభిమానులను చాలా కలిసివేశాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే 6 అడుగుల అందగాడుగా తమిళనాట ఎంతో అభిమానులను సంపాదించుకున్నటువంటి మన విశాల్ తనకు దాదాపు 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు తెలుగులో కూడా మార్కెట్ ఉంది అంటే విశాల్ ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. మరి అలాంటి ఒక మంచి వ్యక్తికి ఇలా అరుదైన వ్యాధి రావడం అనేది చాలా దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ కంటికి మెదడుకు సంబంధించినటువంటి దెబ్బ తగిలినప్పుడు గతం మర్చిపోవడం కానీ, లేకపోతే ప్రతి చిన్న విషయానికి శరీరం అనారోగ్యంగా మారిపోవడం కానీ, లేకపోతే చేతులు వణకడం కానీ, మర్చిపోవటం కానీ, ఆకలి వెయ్యకపోవటం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అయితే వైరల్ ఫీవర్ కూడా తనకి రావటంతో ఆ సమయంలో మదగజరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సమయంలో తాను ఒక వైరల్ ఫీవర్లో ఉండడం వల్ల కూడా తాను మైక్ పట్టుకుని మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అని డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి విశాల్ పరిస్థితి మాత్రం బాగానే ఉందని డాక్టర్లు చెప్పినటువంటి ట్విట్టర్ వెల్లడించారు. అభిమానులకి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఎలాంటి అపోహలు కూడా తన ఆరోగ్యానికి సంబంధించి పెట్టుకోకండి. ఎందుకంటే తన ట్రీట్మెంట్ అనేది కేవలం ఒక 6 నెలలు లేదా 8 నెలల్లో తిరిగి మళ్ళీ క్యూర్ అవుతాడు. అభిమానులు కూడా ఎలాంటి భయం ఆందోళనకి చెందకూడదు. ఎందుకంటే ఇలాంటి సమయంలోనే విశాల్కి మనం ధైర్యం చెప్పాలి అని అభిమానులు చెప్పినటువంటి పరిస్థితి. అండ్ డాక్టర్లు కూడా అభిమానులు ఎలాగైతే ట్విట్టర్లో స్పందిస్తున్నారో వాళ్లకు సంబంధించి డాక్టర్లు కూడా ఆ రిపోర్ట్ని వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పుడు కేవలం ఒక 8 నెలల పాటు అమెరికాలో ట్రీట్మెంట్ చేయించుకుంటే
ఈ డిసీజ్కి సంబంధించినటువంటి అన్ని మూలాలని తన మెదడుకి, తన కంటికి సంబంధించినటువంటి నరాలకి ఎలాంటి బాధ లేకుండా అమెరికాలో దీనికి వైద్యం ఉంది అని తెలవడం జరిగింది. అయితే హుటాహుటిన దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్లతో సహా ఇప్పుడు విశాల్ని అమెరికాలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే కేవలం ఒక 8 నెలల పాటు పూర్తి బెడ్ రెస్ట్ ఉంటూ దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే తిరిగి 2026 వరకు అతి త్వరలోనే విశాల్ తిరిగి వచ్చే అవకాశం ఉంది మళ్ళీ సినిమాలోకి అని డాక్టర్లు చెప్తున్నారు. మరి నిజంగా దేవుడు ఇలా ఒక మంచి మనుషులను ఎందుకు ఇలా చేస్తాడో అర్థం కాదు కదా. సో మీరు కూడా కామెంట్ చేయండి. ఇలాంటి పరిస్థితులు చాలా బాధాకరం.